ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇంతకుముందు ఆ పథకం మనం తీసుకొచ్చినప్పుడు అప్పట్లో 42,62,000 మందికి అర్హత పొందారు. డబ్బులు వాళ్ళందరి ఖాతాల్లోకి కూడా పడడం జరిగింది. వేరియస్ కారణాల వల్ల అయితేనేమి మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ మరో 40,616 మంది మిగిలిపోయి ఉంటే ఆ 42,62,000 మందికి మంచి జరిగింది. కానీ ఒక 40,000 మంది లెస్ దెన్ 1% ఫర్ వేరియస్ కారణాల వల్ల ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవడము, మళ్ళీ వెరిఫై చేయడము, వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడము చేసిన వాళ్లకు మళ్ళీ ఈరోజు 40,616 మందికి అమ్మఒడి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం. సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో 3,25,000 మందికి అప్పట్లో మంచి జరిగింది. ఇప్పుడు మరో 15,000 మంది రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడాలు మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకే ఇస్తూ ఉన్నాం. ఈబీసీ నేస్తం ద్వారా మరో అప్పట్లో 4,40,000 మందికి మంచి జరిగింది. ఇప్పుడు మరో 4,180 మందికి మళ్ళీ ఈరోజు లబ్ధి జరిగిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో 2,80,000 మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది. ఇప్పుడు మరో 3,030 మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతూ ఉంది. సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో 1,20,000 మందికి మంచి జరిగితే ఈరోజు మత్స్యకార భరోసా వల్ల మరో 2,000 మందికి అప్పట్లో పొరపాటున ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళకు మళ్ళా తిరిగి మంచి జరిగిస్తూ ఈరోజు మరో 2,000 మందికి ఈరోజు మళ్ళా మేలు జరుగుతూ ఉంది. కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా అప్పట్లో 30,000 మందికి 29,934 మందికి అప్పట్లో మంచి జరిగితే ఇప్పుడు మళ్ళా 1,912 మందికి దాంట్లో రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిగిలిపోయిన వాళ్లకు మళ్ళీ ఈరోజు మంచి జరిగిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,60,000 మందికి అప్పట్లో మంచి జరిగితే మరో 1,884 మందికి ఇప్పుడు మళ్ళీ మంచి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగితే ఇప్పుడు 352 మందికి రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ ఈరోజు మేలు జరిగిస్తూ ఈరోజు మళ్ళీ వాళ్ళకు కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది.